అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఏఎస్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు జనరల్ స్టడీస్లోని సోషియాలజీ అండ్ హ్యూమన్ జాగ్రఫీ సెక్షన్లో తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి భౌతిక లక్షణాల శాస్త్రీయ వర్గీకరణ అనేది ఇక్కడ తీసుకుంటే చారిత్రక దృక్పథం అనేది జాతి అనే భావన గురించి మాట్లాడినటువంటి వారు కార్ల్ లిన్నెయస్, జోహాన్ బ్లూమెట్ చాట్. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 19వ శతాబ్దంలోది డార్వినిజం గురించి జాతి స్వరూప లక్షణాలు అనే దాంట్లో తీసుకుంటే ఇవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సివిల్ సర్వీస్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్లో చర్మం రంగు ఫస్ట్ తీసుకోవాలి, 2 జుట్టు రకము, 3 ముఖ లక్షణాలు, 4 శరీర నిర్మాణము, 5 కపాల లక్షణాలు, 6 కంటి రంగు, 7 అస్థిపంజర లక్షణాలు, 8 రక్త వర్గాలు. అంటే ఇది ఏబిఓ ఇవన్నీ ఐడియా ఉంటుంది అందరికీ. వీటిని ఆధారంగా చేసుకుని భౌతిక శాస్త్రీయ వర్గీకరణ అనేటటువంటి చేసినటువంటి వారు ఈ యొక్క ఈ సోషియాలజిస్ట్ అని అంటారు. వాళ్ళు సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి ఫ్రాంచ్ బోయాస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈయన 8 రకాలని చెప్పారు. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ బోత్ కన్వెన్షన్ ఎస్సే టైప్లో కూడా ఇవి అవకాశం ఉంది. 10 మార్క్స్ క్వశ్చన్స్లో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సమాజం గురించిన వర్గీకరణ చేసినటువంటి వారు బిఎస్ గుహ 20వ శతాబ్దంలో. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈయన చేసినటువంటిది బిఎస్ గుహకు సంబంధించి ఈయన జన్యు లక్షణాల పరంగా వర్గీకరణ చేశారు. జీన్ ఆధారంగా, జీన్ థియరీ అంటారు, జెనెటిక్స్. నెగ్రిటో జాతి అని, పోటో ఆస్ట్రాయిడ్ జాతి అని, మంగోలాయిడ్ జాతి అని, మధ్యధర జాతి అని, వెస్టర్న్ బ్రాక్టీసెఫోస్ అని, నార్దిక్ ఆరియన్స్ అని, ద్రావిడ్స్ అని చెప్పారు ఆయన. ఈ ద్రావిడ్స్ అనేవాళ్ళు సౌత్ ఇండియాలో ప్రజెంట్ ఉన్నారు. ఇది అందరికీ తెలిసినటువంటిదే. నార్దిక్ ఆరియన్స్ అనేవాళ్ళు ఇండో ఆరియన్ కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో అయితే ఉన్నారు. వెస్టర్న్ బ్రాక్టీసెఫోస్ వీళ్ళు ఇండో యూరోపియన్స్ అనేవాళ్ళు. వీరు కూడా ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. మధ్యధర జాతి చెందిన వాళ్ళు మాత్రం గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ తీరంలో ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. మంగోలాయిడ్ జాతి మాత్రం అస్సాం, అరుణాచల్ప్రదేశ్లో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. పోటో ఆస్ట్రాయిడ్ జాతి మాత్రం అంటే దక్షిణాదిలో వివిధ ప్రాంతాల్లో, మధ్య భారతదేశంలోని కొన్ని గిరిజన సమూహాల్లో ఉన్నారు. దక్షిణ భారతదేశంలోని జాతి అన్నప్పుడు ద్రావిడియన్స్ చెప్పచ్చు. ముఖ్యంగా తమిళనాడు, కేరళ ప్రాంతం అయితే, ఆంధ్ర ప్రాంతం కూడా తీసుకున్నట్లయితే పోటో ఆస్ట్రాయిడ్స్ అనేవాళ్ళు ఉన్నారు. మధ్యప్రదేశ్లో కూడా ఉన్నారు. కొన్ని మన గిరిజన ప్రాంతాలు ఏపీలో కూడా వీళ్ళు పోటో ఆస్ట్రాయిడ్స్ ఉన్నారు. నెగ్రిటో జాతి అనేవాళ్ళు అండమాన్ నికోబార్ దీవులు, ఆగ్నేయ భారతదేశంలో ఉన్నారు అనేది నోట్ చేస్తారు. క్వశ్చన్ ఎలా ఫ్రేమ్, భారతదేశంలోని అత్యంత పురాతనమైన జన సమూహము అన్నప్పుడు నెగ్రిటో జాతి అని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.